సో టీజే టిల్లు స్క్వేర్ అయితే సినిమా అన్న మంచి కామెడీ మూవీ అన్నమాట. సినిమాలో మాత్రం చాలా కామెడీ ఉంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో రైటింగ్ స్క్రీన్ ప్లే స్కిల్స్ బాగా కనబడతాయి అనమాట. స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయండి. పక్క కమర్షియల్ మూవీ అనమాట ఇది. ఇంకా అనుపమ ఫ్యాన్స్ ఏదైతే డీసెంట్ ఫ్యాన్స్ ఉన్నారో ఈ సినిమాని చూస్తే నిజంగా కుళ్ళుకొని చచ్చిపోతారనమాట. అంత గ్లామరస్గా ఉంది సినిమాలో. ఇంకా 2-3 సీన్స్లో రొమాన్స్ గట్టిగానే చేసింది. ఇంకా సిద్ధు అన్న అయితే ఓవరాలీ అనుపమని ఎలాగైతే యూజ్ చేయాలో ఎంత తెలివేసినా అంతే ఇచ్చేసాడు సినిమాకి. ఇంకా డైరెక్టర్ మారాడు కాబట్టి ఆ సినిమాతో పోల్చే డైరెక్షన్ కొంచెం మైనస్లు ఉన్నాయి. బట్ సిద్ధు అన్న రైటింగ్ స్క్రీన్ ప్లే అయితే ఎక్కడ మైనస్ లేదు. చాలా అంటే ఆయన డైలాగులు కావచ్చు, ఏ కమెడియన్ లేకుండా ఇంతలా నవ్వించాడంటే ఇట్స్ అ గ్రేట్ పర్సన్ అనమాట. చాలా నవ్వించాడు మమ్మల్ని సినిమాలో. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి ఫ్రేమ్లను ప్రతి సీన్లను ఎంజాయ్ చేసాం కదా, ఉరుకు ఇరిపించాం అనమాట. అంతలాగా ఎంజాయ్ చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ని. అలాగే రాధికన్న సాంగ్ అయితే మేము ఐమాక్స్లోనో సింగిల్ థియేటర్లోనో అర్థం కాదు, అంతలాగా ఎంజాయ్ చేశారు. థియేటర్లో ఎగిరారు అనమాట. అంత బాగుంది రాధికన్న సాంగ్. కొరియోగ్రఫీ కానీ ఏదైతే కెమెరామ్యాన్ డిఓపి కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇందులో ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్లు కూడా ఇందులో ఓపెన్ ఉంటాయి సీన్స్. ఆ సీన్స్లో కూడా చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్లో ఆ రాధిక వచ్చిన సీన్ ఏదైతే 2 minutes ఉందో అది మంచి ఎలివేషన్, మంచి కామెడీగా కూడా సూపర్ అనమాట. సో దీన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక ఏదైనా సినిమా చేస్తే అన్నకి ఇంకా ఫాలోయింగ్ ఉంటుంది. మాస్గా కూడా ట్రై చేయాలనుకున్నాం, ఇదే కామెడీ జానర్ కాకుండా. ఇంకా మనోడు స్టార్ అయ్యే అంశాలు పురస్కారంగా కనిపించింది. ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎక్కడ బడ్జెట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. సేజింగ్ సీన్స్లో కావచ్చు, యాక్షన్ సీన్స్ గట్టిగానే పెట్టారు. సో ఓవరాల్గా కథ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మన ఫుల్ కామెడీ. ఇంకా అనుపమని ఈ విధంగా మీరు ఏ సినిమాలో చూసుండ్రో ఇంకా వరకు సినిమాలో చూస్తారో లేదు తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం ఫుల్ ఫెడ్జ్డ్గా అనుపమ ఫుల్ మీల్స్ అని పెట్టిందని అనుకోవాలి. చాలా అంటే చాలా గ్లామరస్గా చాలా రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. బట్ ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. మహా అయితే రొమాన్స్ సీన్స్ ఒక 15 minutes ఉంటాయేమో, ఎక్కడ కూడా వంగరగ సీన్స్ అయితే లేవు. ఫ్యామిలీ యూత్కి అయితే పండగ లాంటి సినిమా, ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సో ఓవరాల్గా సిద్ధు జొన్నలగడ్డ తీసిన టీజే టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్. టిల్లు స్క్వేర్ మేడం చూసిన సినిమా నిజంగా చెప్తున్నా, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, మంచి సీన్ అన్న. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ద బెటర్ అనిపించింది. ఎక్కడ బోరింగ్ అనే సినిమా లేదు. మనోడైతే అంగీ జింపి పడేసింది తెలుసా, నిజంగా చెప్తున్నా. ఆ స్లాంగ్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతి ఒక్కటి క్రైమ్ అయినా సరే దాన్ని కామెడీగా చేసేసిండ్రు అన్నట్టు. నిజంగా చెప్తున్నా, పోయిన సినిమాలో రాధిక మనోడిని మోసం చేసింది, కానీ ఈ సినిమాలో మనోడు రాధికను మోసం చేసింది అన్నట్టు. సో స్కెచ్ మీద స్కెచ్ ఇదైపోయినట్టు. సినిమా మాత్రం ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎక్కడ బోరింగ్ అనేది లేదు. మనోని యాక్టింగ్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైటింగ్ కానీ ప్రతి ఒక్కటి, ఆ స్లాంగ్ కానీ ఒక మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాస్ పోరగాడితే ఎట్లుంటుందో అంత ఉంది సినిమా నిజంగా. సాంగ్స్ అయితే నాకైతే పిచ్చెక్కిపోయింది తెలుసా, నిజంగా చెప్తున్నా. డ్యాన్స్ చేసినాం లోపల అయితే దిమాకర్. ఆ మ్యూజిక్ మనోడైతే ఎంత ఇచ్చినంటే అంత. ఇంకో లిప్పులాకులు పెట్టిండు, అవి పెట్టిండు, మస్తున్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, ఎక్కడ బోరింగ్ అనేది లేదు నిజంగా. చూడొచ్చు అండి, ఈ రోజులు అన్నీ కామనే కదా. ఎవరేం నిత్య పూజలు నిత్య సంసారం ఎవరు లేరు కదా ఇక్కడ. అందరు చూస్తారు, ఎవరేమి ఇది లేరు, నిత్య పూజారు లేరు. అందరు చూడాల్సిన సినిమా. ఎవరు చూస్తలేరన్నా, అందరు చూస్తున్నారు సినిమా. చూడవచ్చు, పర్సనల్గా చూస్తారు, ఎట్లయినా చూస్తారు. కానీ సినిమా మాత్రం అందరు చూడాల్సిందే. వీళ్ళు చూడొద్దు, ఈ ఏజ్ వాళ్ళే చూడాలి అని లిమిట్ లేదు. అందరి పుట్టిన ఏది తెలివి వచ్చిన పిల్లగాని నుంచి సచ్చి ముసలి వరకు ఎవరైనా చూడొచ్చు సినిమా. అంత బాగుంది నిజంగా. కానీ సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదన్న, నిజంగా చెప్తున్నా. డైలాగ్ అట్లుంటుంది మనతో. నా మార్కస్ మనోడు చింపి వాడేసినాడు. ఎక్స్పెక్ట్ అయితే ఎంత అయితే నేను పెట్టుకున్నాను ఎక్స్పెక్టెడ్, అంతకు మించి ఇచ్చిన మనోడు అయితే నిజంగా. నాకైతే ఫుల్ బిర్యానీ బీర్ తప్పించినట్లు అనిపించింది. మనసు అయితే దిల్ ఖుషి అయింది. అబ్బా దండమన్న జొన్నలగడ్డ. ఈ సినిమా ఇలాంటి సినిమాలు చేయి. స్లాంగ్ మాత్రం ఇదే వాడు, కొత్త బీత ట్రై చేయకు, ఇదే బాగుంది నిజంగా చెప్తున్నా. నాకైతే అనుపమం చూసిందాడైతే దిమాగ్ ఖరాబ్ అయింది. అబ్బా అప్పటి సినిమాల కంటే ఈ సినిమాలో మస్తు ఇదైంది. మనోని పక్కల మస్తు యాక్టివ్ చేసింది నిజంగా. అందం కానీ, ఆ లుక్ కానీ, ఆ ఐస్ కానీ నేనైతే పిదా అయిపోయినా చూడు, అంత బాగుంది అనుపమ మాత్రం నిజంగా. అలాంటి హీరోని పుట్టదు రాలేదు అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ నా దృష్టిలో నిజంగా చేశారు. నేను అది హింట్స్ ప్రూవ్డ్ లాగా టిక్ మార్క్ వేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్కి చాలా అంటే చాలా ఫుల్ ప్లెజర్గా నవ్వించారు అన్న సినిమాలో. అనుపమ ఉంటుందన్న కని విని ఎరిగిన రీతిలో ఉంది. అసలు ఇన్ని రోజులు ఇలాంటి అనుపమని ఎవరు చూస్తుంటారు, అలా ఉంటుంది అసలు. బ్లాక్ అండ్ బ్లాక్లో వస్తుంటే ఉంటుంది. దిష్టి తగిలేసింది పాపం, ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకోవాల్సింది అనుపమ. నిజంగా చాలా అంటే చాలా ఎంటర్టైన్ అయ్యాను నేను. కానీ కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటే ఇంకా బాగుండని నాకు అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ మూవీ, 1 time వాచబుల్ లాంటిది. బట్ ఎంటర్టైన్ అవ్వాలి అంటే సిట్టింగ్ వేసి ఓ పెగ్గేసుకుంటూ కూర్చున్నారంటే మాత్రం చాలా సాఫీగా వెళ్ళిపోద్ది. అంత ఇది అనిపించింది నాకైతే. ఎక్స్పెక్టేషన్ అనేది కొండంత ఉంటుంది అన్న ఏ సినిమా. రియాలిటీ అనేది మన స్టోన్ అంత ఉంటుంది. సేమ్ థింగ్ రిపీట్ అయింది. కొంచెం కాన్సన్ట్రేషన్ ఆన్ స్టోరీ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది.
డీజే టిల్లు కొడితే ఎలా ఉంటుందంటే నిజంగా చెప్తున్నా ఫంక్షన్లో డీజే మనం కొడితే డ్యాన్స్లు ఏది వేస్తే ఎంత ఎంజాయ్ చేస్తామో సినిమా థియేటర్లో కూడా డీజే కొట్టినట్టు ఉంది. ప్రతి సీన్ కానీ ప్రతి డైలాగ్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ బోరు గీర్ అనేది ఏం లేదు, ఫుల్ సూపర్ ఉంది సినిమా. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ ఇలా ఎంజాయ్ చేసినామో దానికన్నా డబల్ ఎంజాయ్ చేస్తాం సినిమా. అందులో కామెడీ ఎంత పండించారో ఇందులో కూడా కామెడీ దానికన్నా డబల్ ఉంది. యాక్షన్ కూడా అలా ఉంది. సిద్ధానది సూపర్ చేసేసి. రాధిక ఎంట్రీ ఎలా ఉంటాయంటే మన కార్లకని దిగుతుంది, నల్ల సారీ కట్టుకుని బయటికి వస్తుంది. రాధిక రాగానే స్క్రీన్ మీద రాగానే ఇట్లా అయిపోవాలి అందరు. అంటే ఆమె అలా ఆ క్యారెక్టర్కి ఫస్ట్ ఎంత న్యాయం చేసిందో సెకండ్ పార్ట్లో కూడా అంత న్యాయం చేసింది. వచ్చామే చాలా బాగుంది. ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని కాదు, ఇద్దరు దుమ్ము లేపారు. ఒక మన అనుపమ కూడా బాగా చేసింది యాక్టింగ్, ఆమె కూడా చాలా సూపర్ చేసింది. ఇక్కడ తక్కువ లేదు, ఎవరు తగ్గలేరు, ఇద్దరు బాగా చేసారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అంటే తప్ప అర్థమైనా ఏం లేదు. మన తెలంగాణ భాష ఎలా ఉంటుందో పక్క ఆ భాష సినిమానే అందరికీ మంచి ఎక్కుతుంది సినిమా. అందరు చూడొచ్చు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ సిద్ధానికి ఈ సినిమాకి మాత్రం మంచిగా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడో సినిమా కూడా అంత సక్సెస్ఫుల్ అయింది. థర్డ్ పార్ట్ కూడా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. డీజే టిల్లు స్కోర్ అయితే నాకైతే బాగా అనిపించింది. పార్ట్ 1 ఎలా ఉందో 2 కూడా అదే సర్కిల్లో తిరుగుతా, అంటే స్టోరీ పరంగా రొటీన్గా. బట్ ఏంటంటే అది అంటే ఎంగేజింగ్గా మంచి కామెడీగా, అంటే ఆ పంచులు కానీ అవన్నీ ఎక్కడ బోర్ కొట్టకుండా మనమైతే ఆడనేది ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా స్లోగా లేకుండా అయితే మంచిగా తీసిండు అనిపించింది. ఆ సాంగ్స్ కూడా డీజే టిల్లు చూడు అనే సాంగ్, రింగుల జుట్టు చూసే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సిద్ధు జొన్నలు కంటే ఆ పంచు టైమింగ్స్ కానీ కామెడీ కానీ టప్ప పంచులు పడుతుంటే అయిపోరాదని మించిపోయినాడు అనిపించింది. మామూలుగా ఉండవు అసలు. ఆ లవ్ స్టోరీ, ఆ రొమాన్స్ సీన్స్ కానీ చాలా మంచిగా అనిపించినాయి. సినిమా అయితే అంటే కొందరు రొటీన్గా అనిపించుకున్నా ఇది సినిమాలా చూస్తే మాత్రం బాగానే నచ్చుతాయి కామెడీతో పాటు. సెకండ్ హాఫ్లో మంచి ట్విస్ట్లు అనేది చాలా బాగుంటాయి. ఒక ఎంట్రీ కూడా ఉంటుంది, అది మనం స్పాయిలర్ చేయకూడదు. చాలా అయితే ఉండేవి మంచిగా. అనుపంది ఒకటి గన్నుల సీన్ ఉంటుంది, అది మాత్రం అప్పుడు వచ్చినప్పుడు సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లకలకది ఇస్తారు, అది మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎక్కడైతే బోర్ కొట్టలే, రాత అయినంత మాత్రం రాగాడు ఇలా అనేది చాలా మంచి ఎంగేజింగ్ ఉండే. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా ఫుల్ ఇంకా ఎక్కడైతే బోర్ కొట్టకుండా అయితే ఉంటామో మంచి కామెడీ అయితే చాలా సూపర్గా అనిపించింది. అంతే భయ్యా, నీకు ఒకటి అడగాలి భయ్యా, నవ్వి చచ్చిపోతే ఎవరు బాధ్యులు భయ్యా మన సినిమాకి? మరి ఈ సినిమా అయితే చాలా బాగుంది. డీజే టిల్లు 1 కన్నా 2 అయితే అదిరిపోయింది. మరి ఆ ఎమోషన్స్ కానీ ఆ లిప్ కిస్ సీన్లు కానీ అసలు చెప్పనవసరం లేదు. చాలా బాగుంది మూవీ మాత్రం. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. మనకైతే లిల్లీ నచ్చింది. రాధిక అయితే అంటే ఇప్పుడు మొగజాతిని కాపాడే వాళ్ళు ఎవరు? అందరు ఇలా డీజే టిల్లు మాదిరి అయిపోతున్నారు. ఎట్లా అనిపించింది డీజే టిల్లు స్క్వేర్ సినిమా భయ్య చాలా బాగుంది. ఒక కాన్సెప్ట్ కూడా బాగా ఎంటర్టైనింగ్ ఉంది. అసలు చెప్పుకోవాలంటే బీచ్లో అమ్ముతారు మొక్కజొన్న గడ్డ, ఈ సినిమాలో సూపర్ హిట్ సిద్ధు జొన్నల గడ్డ. సినిమా సూపర్ భయ్య, 1 మ్యాన్ షో. అసలు సిద్ధు జొన్నల గడ్డ గారు అయితే హైలైట్, ఇంకొక రేంజ్ ఉంది. అసలు అతని కామెడీ కానీ అతని కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అనుపమ గారి యాక్టింగ్ అయితే మరి మామూలు లేదు భయ్య. ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. మూవీ అయితే ఓవరాల్ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు చూడొచ్చు, అంటే కడుపుబ్బా నవ్వుకోవచ్చు భయ్య. అసలు వచ్చిన దాంట్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది, వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారనేసి నాకైతే అనిపించింది. ఇంకా నెక్స్ట్ నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ. సినిమా సూపర్ హిట్ భయ్య, చాలా బాగుంది. అంతే టిల్లు స్క్వేర్ చాలా బాగుంది మేడం. రాధిక జాతి ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే ఐఎమ్ సింగిల్, ఐ డోంట్ వాంట్ టు మింగిల్. రాధిక జాతికి విన్నవించున్నది ఏమనగా, నాలాంటి అమాయకమైన ముసలోన్ని యూత్ని ఎదురైనప్పుడు మీరు నాకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాధిక జాతిని నేను పుట్టింది 70s 80sలో, అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాను, అందుకనే కొంచెం దూరంగా ఉన్నాను. అందరూ అడుగుతున్నారు. సినిమా మాత్రం కిర్రాకున్నది. ఫస్ట్ పార్ట్ డీజే టిల్లు ఎంత అద్భుతంగా ఉందో దాన్ని మించిన అద్భుతంగా ఉంది. ఎందుకంటే RRR లాంటి మరో అద్భుతమైన మూవీని చూడబోతున్నాం అనమాట. డీజే టిల్లు 3 రాబోతుంది అనమాట. అంత అద్భుతంగా ఉంది. డైలాగ్స్ మన సిద్ధు రాసుకున్నాడంట, సూపర్గా ఉన్నాయి. డైలాగ్స్ వంక పెడతానికి లేదు, స్టోరీ స్క్రీన్ ప్లే వంక పెడతానికి లేదు. ఇక మీరు అనుకుంటారు కదా, నీకే అనుపమ అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం అని అనుకుంటారు కదా, ఆ పోరి ఉన్నది నాయన గిర్రాకుంది. రాధిక దాని అక్క అంట. ఇది అక్క అని ఒక దగ్గర చెల్లెని ఒకటి, కానీ
మంట పుట్టించింది. రాధికను చూసిన తర్వాత యూత్ రాధిక ఎంట్రీ కూడా ఉంది ఇలా. మళ్ళీ రాధికను చూసిన తర్వాత ఒక్కడే అరుసుడు. హీరోలకు అరుస్తారు, హీరోయిన్లకు అరుస్తున్నారంటే ఒకప్పుడు అరుస్తుంది మన సూపర్ స్టార్ విజయశాంతి ఉన్నది, ఆమె వచ్చినప్పుడు అరిచేటోళ్ళు. ఇప్పుడు అరుస్తున్నారంటే హీరోయిన్ల ఎంట్రీలకు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. రాధిక ఎంట్రీకి రచ్చ, అనుపమ ఫస్ట్ హాఫ్ ఎంట్రీ అయినప్పుడు కానీ, సిద్ధు స్టార్టింగ్ ఎంట్రీ కానీ, వాళ్ళ ఫాదర్తో ఉన్న ఆయన కెమిస్ట్రీ బాండింగ్ కానీ సూపర్గా అనిపించేస్తుంది. పాటలు ప్రతి పాట డీజే టైప్లోనే పోయినాయి. హైదరాబాద్ మొత్తం దద్దరిల్లిపోతుంది నాకు తెలిసి. దీన్ని కనుక హిందీలో కనుక రిలీజ్ చేస్తే, హిందీలో డబ్ చేసి నార్త్ ఇండియా కూడా రచ్చ అవుతుంది. పార్ట్ 3 రాబోతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలి. కానీ ఇక RRR తర్వాత మళ్ళీ తెలుగు సినిమా తెలుగు భాషను లేపింది ఎదురంటే డీజే టిల్లు 3 అని చెప్పుకోవచ్చు. జై 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 సిద్ధు జొన్నలగడ్డ సాంగ్స్ బాగున్నాయి మేడం. ప్రతి ఒక్కటి మనకు అసలు ఊపు వచ్చేస్తుంది, మంచి హ్యాపీగా నవ్వు కనిపిస్తుంది. మనం ఏదైనా పెళ్ళికి పోయినామా అనే ఫీలింగ్ అంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ పెళ్ళికి పోతే ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ హ్యాపీనెస్ వస్తే ఎగురుకుంటాం, డ్యాన్స్ చేస్తాం, ఎగరాలనిపిస్తుంది అనమాట. ఇక డీజే టిల్లు అయితే నాకు తెలిసి వాళ్ళిద్దరికి సెకండ్ హాఫ్లో వాళ్ళు చూడగానే నాకు తెలిసి వణుకు పుట్టుంటుంది సిద్దుకు కూడా. సో మళ్ళీ పార్ట్ 3 రాబోతుంది, ఇంకా అద్భుతంగా రాసుకుంటాడు కావచ్చు, తనకు ప్లేస్ అయ్యేటట్టుగా. వంక పెడడానికి ఎక్కళ్ళు ప్లస్లు మైనస్లు ఆడుతున్నారు. మైనస్లు అయితే ఎక్కడ కనపడలేదు నాకు, అన్ని ప్లస్లే ఉన్నాయి. రాధిక ఉన్నప్పుడు బాగుంది సినిమా, కానీ ఇలా రాధిక జాతి స్త్రీ ఇంకో ఎంటర్ అయింది కదా, ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. రాధిక ఎంట్రీ కూడా ఇలా ఉన్నది, మళ్ళీ రాధిక ఎంట్రీ కూడా కనపడుతుంది. ఇదేంది ఇంకా చావలేదా అంటాడు, రాధిక బతికే ఉందా అంటాడు అనమాట. అంత అద్భుతంగా ఉంది. రాధిక ఎంట్రీ కూడా ఉన్నది, రొమాంటిక్ ఉంది. కొంచెం ఏదో లిప్లాక్ ఉన్నాయని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వడానికి ఏం లేదు భయ, వల్గారిటీ లేదు. అందుకనే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. మనం హిందీలో రొమాన్స్ సెక్స్ అయిపోయేది అంటాం కదా, అలా కాదు. శృంగారం మనం తెలుగులో మాట్లాడుకుని దాని గురించి నవరసభరితం అంటారు కదా, సరదాలు సరసాలు శృంగారం, ఇలా అనుకోండి సినిమా బాగుంటుంది. మీరు వల్గారిటీ ఉన్నదని మీరు అనుకునే ఏది పచ్చకాయలు వచ్చినట్టు లోకం అంతా పచ్చని కనబడదు అంటారు. అటువంటి సినిమాకి రాకుండా రావి మస్తున్నది. నాకే తెల్లబడ్డోనికి పొట్టొచ్చినట్టుగా ఇంత అద్భుతంగా ఉంటాయి. మీలాంటి యువతగా ఎంత బాగా నచ్చుతుంది. సో అద్భుతమైన మూవీ, ఎక్కడ మైనస్లు లేవు, అన్ని ప్లేస్లే. సినిమా అయితే ఖతర్నాగా అనిపించింది నాకైతే. అనుపమ ఖచ్చితంగా చెప్పగలను, అనుపమ సూపర్ కిర్రాక్ మంట పుట్టించింది. అసలు సెకండ్ హాఫ్లో ఆమె ఎలివేషన్స్ అయితే ఫ్యూచర్లో సిఐడి ఇటువంటి క్యారెక్టర్లు చేసేసుకోవచ్చు. పొట్టిదైనా కానీ మంచి గట్టిదే ఖతర్నాగా చేసేసింది. దయచేసి రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లకు మాత్రం పోగు. మొత్తం బట్టలన్నీ ఇప్పేసి చిన్న చిన్న షెడ్యూల్ వేసేసి సినిమాలు తీస్తాడు. ఆ సినిమాలో వచ్చిన పేరు కూడా ఉన్న పేరు కూడా పోతుంది, ఎందుకు అవసరమే లేదు. రామ్ గోపాల్ వర్మ ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇస్తే చేయగాని అటువంటి క్యారెక్టర్ చేయకమ్మా. బాగుంది సినిమా అయితే, బాగుంది. వంక పెడడానికి అయితే ఎక్కడ మైనస్ లేదు. 4.5 ఇస్తా. దానికి ఇంకా మీరు 0.5 కలుపుకుంటే కలిపేసుకొని 5 కూడా చేసేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంది. మంచి మూవీ. డీజే టిల్లు స్కోర్ కిర్రాక్ ఉంది. యువత అందరు చూడండి రాయి. కాకపోతే కొంచెం రాధిక అక్కలు ఎదురైతే జాగ్రత్తగా ఉండు. డీజే టిల్లు స్క్వేర్ ఎలా అనిపించింది? టిల్లు స్క్వేర్ మాత్రం అంటే మన కామెడీ పరంగా చూసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తాం. బాగా థియేటర్లో మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే టిల్లు స్క్వేర్కి వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది. అంటే టిల్లు స్క్వేర్కి పెద్ద డిఫరెన్స్ అంతే ఏమీ లేదు. అంటే టిల్లు స్క్వేర్ సీక్వెన్స్ మాత్రం దీంట్లో అంటే రాధిక ప్లేస్లో లిల్లీని పెట్టినట్టు అనిపించింది. అంటే సెకండ్ హాఫ్లో కొంచెం కొత్తగా ట్రై చేస్తారు. ఆ సీక్వెన్స్ మాత్రం కొంచెం అంతగా పెద్దగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అంటే మూవీ మాత్రం కామెడీ పరంగా చూసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే రొమాన్స్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ కొంచెం బాగా హై రేంజ్లో బాగా పెట్టాడు. కిస్ సీన్స్ కానీ కొంచెం వలగారు కానీ అంత వలగారు అంటే ఏం లేదు, కొంచెం లైట్గా కిస్ సీన్స్ మాత్రం పెట్టాడు. అంటే ఆడియన్స్ కంపల్సరీ చూడొచ్చు. అంటే అంత వలగారు ఏమేమి లేదు, కిస్ సీన్స్ మాత్రం పెట్టాడు. అంటే మూవీ పరంగా స్టోరీ పరంగా అంటే ఏమీ లేదు. కామెడీ పరంగా చూసుకోవాలంటే కంపల్సరీ మూవీ వెళ్ళి చూడండి. ఫ్యామిలీగా కంపల్సరీ వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి కంపల్సరీ చూడండి. మూవీ అయితే బాగుంది. అంటే రాధిక అంటే డీజే టిల్లులో రాధిక ప్లేస్లో లవ్ చేసి మోసం చేస్తుంది, టిల్లు స్క్వేర్లో మోసం చేసి లవ్ చేస్తుంది లిల్లీ అన్నట్టుగా చూపించారు. సీక్వెన్స్ మాత్రం అంత సేమ్ రొటీన్గా ఉంటుంది. నాకైతే డీజే టిల్లుయే నచ్చింది టిల్లు స్క్వేర్ కంట. మూవీ అయితే బాగుంది భయ్య. కంపల్సరీ కామెడీ పరంగా చూడాలంటే కంపల్సరీ టిల్లు స్క్వేర్కి వెళ్ళండి, కంపల్సరీ మీకు ఎంజాయ్ చేస్తారు. బాగుంది భయ్య మూవీ.